ఈరోజు ఇంటర్నేషనల్ రేర్ డిసీజెస్ డే, ఫిబ్రవరి 28. చాలా అరుదైన వ్యాధులు చాలా అరుదుగా వస్తాయి. రేర్ డిసీజ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్క ప్రకారం ప్రతి 1,00,000 మందిలో కేవలం 65 మందికి వచ్చేదే. ఈ డెఫినేషన్ మారుతుంది. రేర్ డిసీజ్ యొక్క డెఫినేషన్ మారినా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా అరుదుగా వచ్చే ఇల్నెస్ కానీ జబ్బు కానీ ఏదైనా కావచ్చు, చాలా రేర్ అన్నమాట. దీనికి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మోర్ దాన్ యూ కెన్ ఇమాజిన్ అండ్ ఆంథాలజీ ఆఫ్ రేర్ ఎక్స్పీరియన్స్. మనకు తెలుసు రేర్ డిసీజెస్ గురించి అవగాహన చాలా తక్కువ ఉంటుంది, చాలా అరుదుగా వస్తాయి అన్నమాట. ఎంతమందికి వస్తాయని కాదు, వచ్చిన వాళ్ళు దానివల్ల ఎంత ఇబ్బంది పడతారు, ఎన్ని లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఈ అన్కామన్ మెడికల్ కండిషన్స్ వల్ల ఎన్ని జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి, ముఖ్యంగా ఎంత పెద్ద జనాభాకి జబ్బులు వచ్చాయి. కోవిడ్ లాగా అందరికి వచ్చింది అలా కాదు, తక్కువ జనాభా ఒక్కరిద్దరికి వచ్చినా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎంతగా ప్రభావితం అవుతారు, దీనివల్ల ఎంతగా ఇబ్బంది పడతారు. ఈ రేర్ డిసీజ్ సంబంధించి ఒక అవేర్నెస్ కానీ, అంటే ఒక అవగాహన, ఒక రీసెర్చ్, బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ డయాగ్నోసిస్, బెటర్ ట్రీట్మెంట్, ఆ డిసీజ్ గురించి ఒక అవగాహన, నిర్ధారణ, దానికి సంబంధించి ఒక ట్రీట్మెంట్ అనమాట. వీటన్నిటిని రేర్ డిసీజ్ సంబంధించి అంటాం అనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక అమెరికాలో, యూరోప్లో ఇలా చాలా దేశాల్లో అరుదైన డిసీజెస్ ఉన్నాయి. ఈ రేర్ డిసీజెస్ గురించి, అరుదైన వ్యాధులకు సంబంధించి 2008లో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ వాళ్ళు మొదటిసారిగా ఈ డేట్ని ఫిక్స్ చేశారు. అయితే వాళ్ళు ఫిక్స్ చేసిన డేట్ ఫిబ్రవరి 29. అది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దాన్ని ఫిబ్రవరి 28గా ప్రతి సంవత్సరం చేస్తున్నారనమాట. దాంతోపాటు రకరకాల దేశాల్లో ఈ రేర్ డిసీజెస్ డేని అవేర్నెస్ కోసం జరుపుకుంటారనమాట. ప్రపంచవ్యాప్తంగా 6,000 అరుదైన వ్యాధులు ఉన్నాయంట, రేర్ డిసీజెస్ ఉన్నాయంట. వీటికి చాలా విశిష్టమైన సిమ్టమ్స్ ఉన్నాయంట. ఈ రేర్ డిసీజెస్లో 72% జెనెటికలే, వంశపారంపర్యంగా వచ్చేవే. అంతేకాకుండా 20% ఈ రేర్ డిసీజెస్లో క్యాన్సర్కి సంబంధించిన రోగాలు ఎక్కువ ఉన్నాయంట. దాంతోపాటు అమెరికాలో మనం చూసుకుంటే కనుక 25 నుంచి 30 మిలియన్ల మంది ఈ రేర్ డిసీజ్ బారిన పడుతున్నారంట. ప్రపంచవ్యాప్తంగా వచ్చే 95% రేర్ డిసీజెస్, అరుదైన డిసీజెస్కి అసలు ట్రీట్మెంటే లేదంట. రేర్ డిసీజెస్ సంబంధించి రీసెంట్గా కేరళలో జరిగిన ఒక ఉదంతం చెప్పుకోవాలి. 24 సంవత్సరాల వయసున్న ఒక అబ్బాయికి ఒక రేర్ డిసీజ్ వచ్చింది, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని చెప్పి. దీనికి ఒక్కొక్క డ్రగ్, ఒక్కొక్క మందు తీసుకోవాలంటే 6 లక్షలు అంట. ఆ అబ్బాయి ఇంత డబ్బులు ఎఫోర్డ్ చేయలేక నాకు మందులు ఇప్పించండి, డ్రగ్స్ ఇప్పించండి, నేను ఎఫోర్డ్ చేయలేకపోతున్నాను, ఒక్కొక్క డోస్ 6 లక్షలు అని చెప్పి అడిగాడంట. దాంతో కేరళ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఆ అబ్బాయిని సపోర్ట్ చేయమని చెప్పిందంట. కానీ సుప్రీంకోర్టు మాత్రం మొత్తం దీని మీద స్టే విధించిందంట. భారతదేశంలో మనం చూసుకుంటే మనకు ఒక పాలసీ ఉంది, నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 అని. ప్రతి ఒక్క రేర్ డిసీజ్ భారతదేశంలో రిజిస్ట్రీ చేయాలి, కానీ చాలా రేర్ డిసీజెస్ అసలు రిజిస్టర్ అవ్వట్లేదు. మన దేశంలో పేషెంట్ ఎవరు, ఏ డిసీజ్ వచ్చింది, దానికి వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అయ్యారు, ఎటువంటి రిజిస్టర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు అనమాట. ఇంకా ప్రముఖంగా చెప్పాలంటే కేరళ రీసెంట్గా రేర్ డిసీజ్ రిజిస్ట్రీ మీద స్పెసిఫిక్గా ప్రతి హాస్పిటల్కి ఆర్డర్ చేసింది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ రేర్ డిసీజెస్ మీద అవగాహన తక్కువ ఉంది. దీని పట్ల ఒక రిజిస్ట్రీ మెయింటైన్ చేయడం కూడా జరగట్లేదు భారతదేశంలో. కానీ మనకు మాత్రం నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ అనేది ఒకటి చేసుకున్నాం మనం. ఈ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ ప్రకారం ఎవరికైనా రేర్ డిసీజ్, అరుదైన డిసీజ్ భారతదేశంలో వస్తే గవర్నమెంట్ 50 లక్షల వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. కానీ కొన్నిసార్లు కొన్ని అరుదైన వ్యాధుల్లో మందులు డోస్ ఖర్చే చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క పిల్లు, ఒక్కొక్క డోసే లక్షల్లో ఉంటుంది అనమాట. అప్పుడు 50 lakhs లిమిట్ పెడితే వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇది కూడా పెద్ద ప్రశ్నే.